ఇప్పుడు మీ సేవ సెంటర్ కాడికి పోవాలి. ఇప్పుడు నేను ఇప్పుడు 4 బస్తాలు బుక్ చేయాలి. ఆ 40 రూపాయలు అడుగుతాడు. మరి ఇప్పుడు ఒక మీ సేవ సెంటర్ వాడు ఒక జిరాక్స్ తీసుకుంటే, చిన్న పేపర్ జిరాక్స్ తీసుకుని ఇప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు. నా చిన్నతనంలో రూపాయనో 2 రూపాయలు ఉండేది. ఇప్పుడు 5 రూపాయలు 10 రూపాయలకి అయింది. మరి ఇప్పుడు రైతు అనేటోడు మీ సేవ సెంటర్కి పోతే 10 రూపాయలు తీసుకొని వదిలేస్తారా? 10 రూపాయలు. ఈ లంగా మాటలు, ఈ లత్కోరు మాటలు కాదు పేపర్లో రాయాల్సింది. వాస్తవాలను రాయాలి. దమ్ముంటే వాస్తవాలు రాయి చూపించదు. ఎందుకంటే ఇప్పుడు మీ సేవ సెంటర్ వాడు మినిమం 50 రూపాయలు లేకుండా ఏ ట్రాన్సాక్షన్ కానీ ఏ వర్క్ కానీ చేయడు. రైతు ఒకవేళ పెద్ద రైతు ఉన్నాడు, ఆయన 10 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాడు, ఆయన 30 బస్తాలు బుక్ చేసినట్టు ఇప్పుడు ఆయన ఎంత తీసుకున్నాడు? 200-300 తీసుకుంటాడు. ఈజీగా 200-300 ఈజీగా తీసుకున్నాడు. ఇది రైతుకు నష్టం కాదా? అందుకే చెప్పిండ కేసీఆర్, ఒరే సన్నాసులారా నాయన, మీరు యాపులలో కాదరా బస్తాలు ఉండాలి, షాపులలో ఉండాలి. షాపులలో బస్తాలు లేకపోతే ఇట్లా మీ సేవ సెంటర్లలోకి వస్తాయి. లాస్ట్కి సిగ్గు తప్పిన ముచ్చట. ఇది మంచి ముచ్చట కాదు. ఇది